హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కాక స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. ఎక్స్ట్రాగా నేను మిరియాలు అయితే యాడ్ చేశాను, చూసారు కదా. చెక్క మొక్క, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. సో ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకుందాం. బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకుందామండి. చూసారు కదా, నేను చెప్పిన విధంగా అయితే ఫాలో అయిపోండి, బాగుంటుంది. సాసులు ఏమి వేయొద్దండి. సో ఈజీ మెథడ్లో నేను మా పిల్లల కోసం అయితే చేస్తున్నానండి ఈరోజు. చూడండి ఎంత చక్కగా సింపుల్గా చేస్తాను. చూడండి, స్పీడ్గా కూడా అయిపోద్ది. 5 నిమిషాలు. చికెన్ ఎక్కువసేపు టైం పట్టదు. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఉంచుకుందామండి. ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. 2 టమాటాలు అయితే వేసానండి, చిన్నవి. ఫ్రై కదా, టమాటో ఎందుకు వేసాము అనుకుంటారేమో. గుజ్జుగా బాగా వస్తుందండి ఫ్రై, ముక్కకే గుజ్జు పట్టిద్ది. ఫాలో అయిపోండి ఇలాగా, చాలా అంటే చాలా బాగుంటుంది. పులుపు కూడా ఉండదు. సో డైరెక్ట్గా చికెన్లో మసాలా అయితే ఏం కలుపుకోలేదండి, డైరెక్ట్గా చికెన్ వేసేస్తున్నాను. చూడండి, నేను లాస్ట్ టైం చికెన్ కర్రీ అయితే చేసి చూపించాను కదా, అది వేరు ఇది వేరు. ఒకసారి చూడండి. నేను 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని కడిగేసి అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే వేసేసాను. చూడండి, కడాయిలో 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తాను. ఒకరైతే అడిగారండి, మీరు సాల్ట్ కొంచెం వేసుకుంటున్నారు కదా, మీకు సరిపోతుందా అని. సరిపోద్దండి, మేము ఉప్పు కారాలు ఎక్కువ అయితే తిన్నాం. నేనైతే ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని వేసుకుంటాను. 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి వేసేసుకున్నాను. కలుపుకొని బాగా ఉడికించుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. బాగా మగ్గిన తర్వాత మళ్ళీ తీసి చూద్దాం. వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి, చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ముక్క. ఒకటి తీసి చూద్దాం ఉడికిందో లేదో, చెక్ చేద్దాం. అదిగో, మనం ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ బోన్ కొన్న మజిల్ అయితే తీద్దామండి. తీసి చూస్తే ఉడికింది కనిపిస్తుంది. సో 1 స్పూన్ అయితే గరం మసాలా వేసాను. అదేవిధంగా ఇంకో స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాం. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాము. ఎక్కువ వేయొద్దండి. కొబ్బరి పొడి లైట్ కొంచెం అంటే కొంచెం వేసాను. 1 స్పూను కస్తూరి మెతి కూడా వేసాను. చాలా బాగుంటుంది టేస్ట్. కలిపిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేసేసాను. చూడండి, ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుంది. చక్కగా టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. నేను లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చాను చూడండి. విత్తనాలు పడకుండా అయితే ఒక నిమ్మకాయ రసం అయితే కలిపేసాను. ఎంత బాగుంటుందంటే లాస్ట్ మినిట్లో ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ కలుపుకుంటే చికెన్లో. మనం అన్నంతో తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటాం కదండి, అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. చికెన్లో అయితే లాస్ట్లో నిమ్మకాయ కలుపుకుంటే. ఇందాక టమాటాలకి సంబంధం లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.